హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ టీఎస్కి సంబంధించిన సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. ఇది టెస్ట్ నెంబర్ 5 అండి. ఇందులో 20 బిట్స్ అయితే ఉంటాయి. వీడియో నిండి వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, నారాయణరావు తన స్నేహితులందరికంటే నైపుణ్యంగా బొమ్మలు గీయగలడు, కానీ బొమ్మలు గీయటం కంటే కూడా అతనికి నాట్యం చేయడం బాగా ఇష్టం. ఇది అతనిలోని. సో ఇక్కడ నారాయణరావు తన స్నేహితులందరికంటే నైపుణ్యంగా బొమ్మలు గీయగలడు అనేది అంతర వైయక్తిక భేదం అవుతుంది. నెక్స్ట్, అతడికి బొమ్మలు గీయడం కంటే కూడా నాట్యం చేయడం ఇష్టం అనేది అంతర్గత వైయక్తిక భేదం అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 1, మనం మనలను మన భావాలను సరిగా అర్థం చేసుకొని తద్వారా మన జీవితాన్ని సరైన పద్ధతిలో నడిపించగలిగే సామర్థ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్ 1, BISCను రూపొందించిన వారు? ఆన్సర్ ఆప్షన్ 3, వెస్లర్. WISC దీని యొక్క ఫుల్ ఫామ్ వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. దీన్ని రూపొందించినది వెస్లర్. నెక్స్ట్ 1, యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? ఆన్సర్ ఆప్షన్ 1, థార్ండైక్. కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్ 1, గెస్టాల్ట్ వాదులు ఎక్కువగా కృషి చేసిన రంగాలు? గెస్టాల్ట్ వాదులు ఎక్కువగా కృషి చేసినటువంటి రంగాలు అభ్యసనము, అవధానము, ప్రత్యక్షము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. నెక్స్ట్ 1, ఈ క్రింది వానిలో బండూరా రచించిన గ్రంథాలు ఏవి? ఇందులో బండూరా రచించిన గ్రంథాలు పైవన్నీ. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సోషల్ లెర్నింగ్ థియరీ, సైకలాజికల్ మోడలింగ్. నెక్స్ట్ 1, పతంజలి అనే యువకుడు తనకు తాను కలెక్టర్ అయినట్లు, కార్లలో తిరుగుతున్నట్లు, తన చుట్టూ నౌకర్లు, అలాగే జిల్లాలో తనేది చెబితే అది అయినట్లు ఊహించుకొని సంతృప్తి చెందడంలో గల రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, స్వైర కల్పన. నెక్స్ట్ 1, రాజు ఎల్లప్పుడూ చాలా విచారంగా, దిగులుగా ఉంటుంటాడు. హిప్పోక్రటిస్ ప్రకారం రాజు? ఆన్సర్ ఆప్షన్ 1, విషణ్ణువు. నెక్స్ట్ 1, యూంగ్ ప్రకారం శాస్త్రవేత్తలు, కవులు, రచయితలు? యూంగ్ ప్రకారం శాస్త్రవేత్తలు, కవులు, రచయితలు అంతర్వర్తనులు. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, ముర్రే మరియు మోర్గాన్. నెక్స్ట్ 1, ఎవరు మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రంగా నిర్వచించారు? ఆన్సర్ ఆప్షన్ 1, జాన్ బ్రాడస్ వాట్సన్. నెక్స్ట్ 1, 1890 సంవత్సరంలో ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే మహాగ్రంథాన్ని వ్రాసినది? ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత? ఆప్షన్ 1, విలియం జేమ్స్. నెక్స్ట్ 1, తల్లిదండ్రుల విద్యార్హతల ప్రభావాన్ని వారి పిల్లల సాధనపై తెలుసుకోవడానికి చేసే ప్రయోగంలో తల్లిదండ్రుల విద్యార్హత స్వతంత్రచరమైతే పిల్లల సాధన ఏమవుతుంది? ఇక్కడ పిల్లల సాధన అనేది పరతంత్రచరం అవుతుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, ఈ క్రింది వాక్యాలలో సరికానిది?
ఇక్కడ సరికానటువంటి వాక్యము ఆప్షన్ 3. ఎంబ్రియో దశలో ఎక్కువ మార్పు మొదట తల భాగంలో జరగకుండా మిగతా భాగాలలో జరుగుతుంది అనేది సరికానటువంటి వాక్యం. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో సరికాని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4. 6వ దశలోకి చేరుకున్న వ్యక్తికి అధిక వ్యక్తిగతమైన నమ్మకాలు ఉండవు అనేది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించి సరికాదు. నెక్స్ట్ వన్, పావ్లోవ్ కుక్క ప్రయోగంలో ఆహారం పెట్టే ముందు ప్రతిసారి గంట శబ్దం చేయటం వల్ల శబ్దానికి లాలాజలం ఊరటానికి ఉన్న సంబంధం బలపడి కొన్నాళ్ళ తర్వాత ఆహారం ఇవ్వటం మానివేసిన గంట శబ్దానికే లాలాజలం ఊరడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, అయత్న సిద్ధ స్వాస్థం. నెక్స్ట్ వన్, హిప్పోక్రటీస్ వర్గీకరణ ప్రకారం ఎవరిలో అధిక రక్తం ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4, ఔత్సాహికులు. నెక్స్ట్ వన్, స్ప్రేంజర్ వర్గీకరణ ప్రకారం ఉద్యమ స్ఫూర్తితో నాయకత్వ లక్షణాలతో సంఘసేవ చేస్తూ ఉండేవారు ఏ విలువలను కలిగి ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 3, సాంఘిక విలువలు. నెక్స్ట్ వన్, సైకిల్ తొక్కడం నేర్చుకోవటం, ఈత నేర్చుకోవటం, టైపింగ్ నేర్చుకోవటం అనేవి థార్న్డైక్ ప్రతిపాదించిన ఏ అభ్యసన సూత్రానికి వర్తిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2, అభ్యసన నియమం. అభ్యాస నియమం. నెక్స్ట్ వన్, బోధనాభ్యసన ప్రక్రియలో సమస్య పద్ధతిని, ప్రాజెక్టు పద్ధతిని, హ్యూరిస్టిక్ పద్ధతిని అవలంబించాలని వాదించేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, గెస్టాల్ట్ వాదులు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.